తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని సంపాదించి పెట్టే ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ కి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది మరియు ఈ బిజినెస్ లో ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎంతలా డెవలప్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వచ్చేసి ఎక్కువగా ఎలక్ట్రికల్ వర్క్ అనేది ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్ వర్క్ లో వచ్చేసి వైర్స్ ని జాయిన్ చేసిన తర్వాత ఎలక్ట్రికల్ టేప్ అనేది యూజ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రికల్ టేప్ కి ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. అందువల్ల మనం ఈ ఎలక్ట్రికల్ టేప్ మేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి మిషనరీ అవసరం, ఎటువంటి రా మెటీరియల్ అవసరం, అవి ఎక్కడ లభిస్తాయి, వాటి ప్రైస్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మిషన్ అనేది అవసరం అవుతుంది. ఈ మిషన్ వచ్చేసి మనకు 80,000 రూపాయలకు లభిస్తుంది. మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఈ మిషన్స్ వచ్చేసి 1,50,000 నుంచి 2 లక్షల్లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మీకు ఏ మిషన్స్ కావాలి అంటే ఆ మిషన్స్ కొని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. అలానే ఈ బిజినెస్ కి అవసరమయ్యే రా మెటీరియల్ వచ్చేసి ఎలక్ట్రికల్ టేప్ రోల్స్ అనే అవసరం అవుతాయి. ఈ రోల్స్ వచ్చేసి మనకు 1 మీటర్ లెంత్ తో వస్తాయి. ఈ 1 మీటర్ రోల్ వచ్చేసి మనకు కేవలం 20 రూపాయలకు లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ రోల్స్ ని వచ్చేసి ఈ మిషన్ సాయంతో చిన్న చిన్న పీసులుగా కట్ చేసి మనం టేబుల్ లో తయారు చేసి మార్కెట్ లోకి తీసుకువెళ్లవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ మిషన్ యూజ్ చేసి రా మెటీరియల్ సాయంతో ఏ విధంగా కట్ చేస్తారో ఒక లైవ్ డెమో చూద్దాం. ఆ తర్వాత ఈ బిజినెస్ లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్ డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీకు ఎటువంటి బిజినెస్ వీడియోస్ కావాలో కామెంట్ లో తెలియజేయండి. అటువంటి బిజినెస్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, లైవ్ డెమో చూద్దాం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ మిషన్ వచ్చేసి మనకి 80,000 రూపాయలకు లభిస్తుంది. ఇది వచ్చేసి మాన్యువల్ మిషన్. మీకు ఆటోమేటిక్ మిషన్ కావాలి అంటే 1,50,000 అవైలబుల్ లో ఉన్నాయి. మీకు ఏ మిషన్ కావాలి అంటే ఆ మిషన్ కొని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. అలానే ఈ బిజినెస్ కి అవసరమయ్యే రా మెటీరియల్ వచ్చేసి టేప్ రోల్స్ అనే అవసరం అవుతాయి. ఆ రోల్స్ ని కొని ఇక్కడ సెంటర్ లో ఐరన్ రాడ్ రోల్ అవుతుంది కదా, దానికి ఫిక్స్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఫిక్స్ చేసిన తర్వాత ఈ మిషన్ సాయంతో మనకు ఏ సైజ్ లో కావాలి అంటే ఆ సైజ్ లో కట్ చేయవలసి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా సింపుల్ గా నీట్ గా కట్ చేయవలసి ఉంటుంది. మనకు ఈ రోల్స్ వచ్చేసి 1 మీటర్ 2 మీటర్స్ లో అవైలబుల్ లో ఉన్నాయి. మీకు ఏ మీటర్స్ లో కావాలి అంటే ఆ మీటర్స్ లో కొని ఈ విధంగా ఫిక్స్ చేసి ఈ విధంగా కటింగ్ చేసి ప్యాకింగ్ చేసి మనం మార్కెట్ లోకి తీసుకువెళ్లవలసి ఉంటుంది. ఈ మిషన్ వచ్చేసి మాన్యువల్ మిషన్ 80,000 అవైలబుల్ లో ఉన్నాయి. కొత్తగా ఈ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు వచ్చేసి ఈ మిషన్ కొని బిజినెస్ ని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్, ఇది నా సజెషన్. అలానే ఆటోమేటిక్ మిషన్స్ వచ్చేసి మనకు ఒకేసారి ఆటోమేటిక్ గా కట్ చేయడం జరుగుతుంది. 2 రోల్స్ ని వచ్చేసి ఆటోమేటిక్ గా కటింగ్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ మిషన్ వచ్చేసి మనకు 1,50,000 నుంచి అవైలబుల్ లో ఉన్నాయి. ఈ మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఒకేసారి 2 రోల్స్ ని కట్ చేయడం జరుగుతుంది. అంతా ఆటోమేటిక్ గా ఒకేసారి 2 రోల్స్ ని కట్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇటు సైడ్ వచ్చేసి కటింగ్ జరుగుతున్నప్పుడు వచ్చేసి ఇటు పక్క మనం రోల్స్ ని రిమూవ్ చేసి ఆ పెద్ద రోల్ ని ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. ఈ విధంగా కటింగ్ అయిపోయిన తర్వాత వీటిని వచ్చేసి మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టు ఇటు 2 సైడ్స్ వాటికి వచ్చేసి నీట్ గా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం టిప్స్ మొత్తాన్ని అందులో నుంచి బయటకు తీసిన తర్వాత మళ్ళీ మనం అక్కడ వచ్చేసి పెద్ద రోల్స్ అనేవి ఫిక్స్ చేస్తాం. పెద్ద రోల్స్ ఫిక్స్ చేసిన తర్వాత అటుపక్క కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా అవే రోల్ అవుతూ వెళ్ళి మనకు కటింగ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అటుపక్క కటింగ్ అవ్వగానే మనకు ఈ రోల్స్ అనేవి మనకు రోల్ అవుతూ వచ్చి మనకు ఆటోమేటిక్ గా కటింగ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా కంప్లీట్ గా కటింగ్ అయిపోయిన తర్వాత ఇటుపక్క మనం ఫిక్స్ చేసి ఉంటాం కదా, ఆ రోల్స్ అనేవి అటుపక్కకి ఆటోమేటిక్ గా రొటేట్ అవుతాయి. రొటేట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మిషన్ అనేది కటింగ్ చేయడం జరుగుతుంది. ఇలా కటింగ్ అయిన తర్వాత వీటిని వచ్చేసి మనం ఈ విధంగా బయటకు తీసుకుంటాం. ఈ మిషన్ వచ్చేసి మనకు 1,50,000కి అవైలబుల్ లో ఉన్నాయి. మీకు ఏ మిషన్ కావాలి అంటే ఆ మిషన్ కొని బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా తయారైన టేప్స్ ని వచ్చేసి మనం ప్యాకింగ్ చేయవలసి ఉంటుంది. ప్యాకింగ్ వచ్చేసి మాన్యువల్ గా కూడా ప్యాకింగ్ చేయవచ్చు. అలానే మిషన్ తో కూడా మనం ప్యాకింగ్ చేయవచ్చు. ఈ మిషన్ వచ్చేసి ప్యాకింగ్ మిషన్. ఈ మిషన్ లో వచ్చేసి టేప్స్ అని ఇక్కడ పెడితే ఆటోమేటిక్ గా అది ప్యాకింగ్ అయ్యి ఇటు పక్క అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ మిషన్ వచ్చేసి ప్యాకింగ్ వచ్చేసి మనం కంప్లీట్ గా ఆటోమేటిక్ గా ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. ఇటు పక్క వచ్చేసి మనం టేప్స్ అనేవి పెడితే అటుపక్క వచ్చేసి మనకు ప్యాకింగ్ అయి అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూడండి, ఇటు పక్క పెడితే రోల్ అవుతూ వెళ్ళి మనకి ఇటు పక్క వచ్చేసి అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన వచ్చేసి ఇటు పక్క బాక్స్ పెట్టుకుంటే ఆ బాక్స్ లో పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా తయారైన టేప్స్ ని వచ్చేసి మనం మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి అంటే మన ఏరియాలో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రికల్ షాప్స్కి వెళ్ళి మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఆ షాప్స్కి వచ్చేసి వేరే కంపెనీ వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకంటే తక్కువ అమౌంట్కి మీరు సేల్ చేయడం ద్వారా మీ దగ్గర తీసుకుంటారు. షాప్ వాళ్ళకి వచ్చేసి ఏ ప్రోడక్ట్ ఎక్కువ ప్రాఫిట్ ఇస్తుంటే ఆ ప్రోడక్ట్స్ని ఎక్కువగా సేల్ చేస్తూ ఉంటారు. నార్మల్గా మిగతా కంపెనీ వాళ్ళు ఇచ్చే కమిషన్ కంటే మనం ఎక్కువ ఇవ్వడం ద్వారా కంపెనీ వాళ్ళు మనవే కొని ఎక్కువగా సేల్ చేస్తూ ఉంటారు. ఈ టేప్స్లో వచ్చేసి పెద్దగా బ్రాండ్స్ ఏమీ ఉండవు కాబట్టి మనం చాలా ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బిజినెస్
బిజినెస్ లో మనకు ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక టేప్ తయారు చేయడానికి మనకు అయ్యే ఖర్చు వచ్చేసి టోటల్ గా ₹3.30 వరకు ఖర్చు అవుతుంది. దాన్ని ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ చేయడం కొరకు ఒక 70 పైసల వరకు ఖర్చు అవుతాయి. ఒక టేప్ ని తయారు చేసి సేల్ చేయడానికి మనకు అయ్యే ఖర్చు వచ్చేసి టోటల్ గా ₹4 వరకు ఖర్చు అవుతుంది. దాన్ని మనం హోల్సేల్ గా ₹6కి సేల్ చేస్తాం. షాప్ వాళ్ళు వచ్చేసి రిటైల్ గా ₹10 నుంచి ₹15 మధ్య సేల్ చేస్తారు. ఈ విధంగా సేల్ చేయడం ద్వారా మనకు ఒక టేప్ కి వచ్చేసి ₹2 ప్రాఫిట్ ఉంటుంది. మనం ప్రతిరోజు 2000 టేప్స్ తయారు చేసి మార్కెటింగ్ చేస్తే ప్రతిరోజు ₹4000 ప్రాఫిట్ రావడం జరుగుతుంది. 2000 టేప్స్ అని ఒక డిస్ట్రిక్ట్ వరకు మనం మార్కెటింగ్ చేసుకుంటే చాలా ఈజీగా సేల్ చేయవచ్చు. ప్రజెంట్ వచ్చేసి ఇటువంటి టేప్స్ కి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ టేప్స్ ఏ కాకుండా సెల్లో టేప్స్ కూడా తయారు చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ బిజినెస్ కి అవసరమయ్యే మిషనరీ మరియు రా మెటీరియల్ సప్లైయర్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి సప్లైయర్ తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది బిజినెస్ గురించి. ఈ బిజినెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.